ముందు పోసుకోమంటారా ఎస్ఐ చెప్తేనే మాకు న్యాయం జరగదు. మా ముందు పోసుకున్నాడు. ఇప్పుడు సాగు బతుకులు మా పరిస్థితి ఎట్లా? 3 ఎకరాల పొలం ఎండుకోవాలి పాయింట్ చేయాలి. ఎస్ఐ గారు వచ్చారు లేవారు కదా, ఎస్ఐ గారిని సస్పెండ్ చేయాలి కదా. అదే ఫిర్యాదు ఇస్తే సార్ ఒక స్టూడెంట్ ని ఫిర్యాదు చేయడానికి వచ్చిన సారు ఎస్ఐ సార్ ఏం చదువుకున్నా అని నన్ను అడిగిండు. సార్ నేను డిగ్రీ చదువుకుంటున్నా సార్ అని చెప్పిన. ఆయన ముందర నుంచి ఎవరి మోట్ల కోసం చదివినావు అన్నాడు. అది అన్నాడు సార్, ఆయన అన్నాడు. మరి ఆయన అన్నాడు ఎవరి మోట్ల కోసం చదివినావు, నువ్వు ఎవరి కోసం చదివినవురా అంటాడు. సరే సార్ అట్లా కాదు సార్ అని మా నాన్న బదులాడితే నువ్వు ఎవరి మోట్ల కోసం బతుకుతున్నావురా, నువ్వు సావుపో, నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి, నువ్వు సావుపో అన్నాడు. ఆ బాధతోని మా నాన్న ఇక్కడ వచ్చిన నా బాధ కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్ లో ఇక్కడ నువ్వు వస్తే నాకేమైనా గవర్నమెంట్ ₹1,00,00,000 ఇస్తారా, నువ్వు బతికి ఉంటే నాకేమైనా గవర్నమెంట్ ₹1,00,00,000 ఇస్తారా అని ఆ బాధతో చెప్తే అతను వచ్చి మందు తాగిండు. అతను వచ్చి పొలంలో వచ్చి మందు తాగి ఆ వర్ధనపేట దవాఖానకి తీసుకోపోతే సీరియస్ ఉండే, ఆ దవాఖానలో పట్టలేదు. ఆయన పట్టకపోతే వరంగల్ తీసుకోపోయారు. వరంగల్ సీరియస్ ఉన్నారు. మాకు న్యాయం జరగాలి. ఇప్పుడు మన రాయపతి సార్ ఎస్ఐ సార్ ఎంతో కొంత చదువుకుని జాబ్ కొట్టిండు. మరి నేను డిగ్రీ చేస్తే నేను ఇట్లా మొట్టకి చేసిన అంటాడా అని చదువుకునే వచ్చిండుగా, మాకు ఎంత న్యాయం చేయాలి. రాయపతి చేస్తే వెంటనే సస్పెండ్ చేయాలి. మా 3.5 ఎకరాలు మొత్తం ఎండిపోయింది. మాకు ఒక రైతులను ఆవేదన అర్థం చేసుకోరా వీళ్ళు.